వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైసీపీకి భారీ షాక్. చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న వైసీపీ నేతలు. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థి సంఘం నాయకులు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఈ తమ్ముడిని అలా మోసం చేసింది కాబట్టే జాగ్రత్త అంటూ కేటీఆర్ని హెచ్చరించా. సబితాపై రేవంత్ రెడ్డి ఫైర్. ఒలింపిక్లో భారత పథకాల జోరు. హ్యాట్రిక్ పక్కా అంటున్న భారత ఆటగాళ్లు. వైసీపీకి భారీ షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో 5 కౌన్సిలర్లు, 5 ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా వారు చెప్పారు. త్వరలోనే మరికొందరు టీడీపీలో చేరతారని ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలిపారు. అసెంబ్లీ గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం అసెంబ్లీని ముట్టడించేందుకు పీడీఎస్సీ విద్యార్థి సంఘం నేతలు ప్రయత్నించారు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీనితో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 30% నిధులు కేటాయించాలని పీడీఎస్సీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్స్ విడుదల చేయాలన్నారు. విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు మరోసారి వాన హెచ్చరికలు జారీ చేశారు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల, వరంగల్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వర్షానికి తోడు భారీగా ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. సబితా ఇంద్రారెడ్డి తనను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. 2019లో మల్కాజ్గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ నన్ను కోరింది. అక్కడ పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారు. కానీ నాకు టికెట్ వచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్లో చేరారు. అధికారం కోసం బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి తీసుకున్నారు. తమ్ముడు లాంటి నన్ను మోసం చేశారు కాబట్టే కేటీఆర్ను నమ్మవద్దని చెప్పా అని సీఎం వివరణ ఇచ్చారు. సబితక్క ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలకు రమ్మన్నా పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. కానీ ఇంకొక విషయం, ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది. వ్యక్తిగతంగా జరిగిన చర్చని ఈరోజు సబితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి. 2000 వారి మాట విశ్వసించి సొంత అక్కగానే భావించి కుటుంబ సంబంధాల నేపథ్యంలో, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్ సభను ఆర్డర్లో పెట్టండి సార్, వాళ్ళు కూర్చోబెట్టండి సార్, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు లేస్తారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కూర్చోండి రాజశేఖర రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంటుకు పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి ఇదే సబితక్క నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడుగా నన్ను పిలిచి మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇది నిజమా కాదా సబితక్కను గుండె మీద చేసుకొని చెప్పమని ఉంది. నన్ను మల్కాజ్గిరిలో పోటీ చేయి కాంగ్రెస్ నుంచి, నీ ఎన్నికల్లో నేను గెలిపించే బాధ్యత తీసుకుంటా నాకు చెప్పి నేను ఎన్నికల్లో నిలబడడం డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ ను వదిలేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెప్తే మేమేమన్నా అమాయకులమా అధ్యక్ష? కాబట్టి ఇవన్నీ చర్చలు ఈరోజు నేను ఏ మాత్రం కూడా వాళ్ళ పేరు తీసుకోకపోయినా
మీరు వారికి అవకాశం ఇచ్చిండ్రు. మీరు అవకాశం ఇచ్చినందుకు నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకేమైనా చర్చ ఉంటే ఇప్పుడు కొత్త గవర్నర్ గారు వస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్తున్న గవర్నర్ గారిని రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ వెనక్కి వచ్చి అన్ని వివరాలు నేను అన్నిటికీ సమాధానం చెప్తా. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అప్పటి వరకు సభను నడుపుతారు. కొత్త గవర్నర్ గారిని రిసీవ్ చేసుకొని రాజ్భవన్ విడిచిపెట్టి మళ్ళీ సభలకు వస్తా అధ్యక్ష. అందరికీ కలిపి సమాధానం చెప్తా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఏపీ ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరో శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రజలకు మేలు కలిగించే నిత్యావసరాలు అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బుధవారం అధికారులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో ₹160 ఉండగా దానిని ₹150 తగ్గించారు. అలాగే బియ్యం ధర ₹48 ఉండగా దానిని ₹47 తగ్గించారు. స్టీమ్ బియ్యం ధర ₹49 ఉండగా ₹48 తగ్గించడమైంది. ఇలా తగ్గించిన ధరలతో రైతు బజార్లతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారని తెలిపారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు. ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన కిస్టిస్పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీనితో ఆమె రౌండ్ 16 ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మరో భారత్ ప్లేయర్ పథకానికి చేరువయ్యారు. 50 మీటర్ రైఫిల్ థర్డ్ పొజిషన్ ఈవెంట్లో స్వప్నిల్ కుసాలే ఫైనల్ చేరారు. 590 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు జరిగే ఫైనల్లో సత్తా చాటి టాప్ థర్డ్లో నిలిస్తే గనక భారత్ ఖాతాలో మరో పథకం చేరనుంది. కాగా థర్డ్ పొజిషన్ షూటింగ్ అంటే పడుకుని మోకాలపై కూర్చుని అలాగే నిలబడి షూట్ చేయాల్సి ఉంటుంది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.